హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి 7,951 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇలాంటి నోటిఫికేషన్ రిలీజ్ చేసి మనకి సుమారుగా 5 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్ రావాలంటే మరొక 5 సంవత్సరాలు మనకు పట్టే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఆలోపు మీకు ఏజ్ అయిపోవడం కానివ్వండి లేదా ఇతరత్ర కారణాల వల్ల అప్లై చేసుకోలేకపోతారు. కాబట్టి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది మనకి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఈ సంవత్సరంలో వచ్చినటువంటి 3వ నోటిఫికేషన్. ఇంతకుముందు అసిస్టెంట్ లోకో పైలట్కి అలాగే టెక్నీషియన్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ 3వ నోటిఫికేషన్ అనేది మనకి జూనియర్ ఇంజనీర్, డిపోట్ మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్వైజర్ మరియు మెటలర్జికల్ సూపర్వైజర్ అనే ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇందులో ఓవరాల్గా మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 7,951 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇక ఈ పోస్టుల్లో మనకి శాలరీ చూసుకున్నట్లయితే కెమికల్ సూపర్వైజర్, రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ ఈ పోస్టులకు అయితే బేసిక్ పే 44,900గా ఇవ్వడం జరిగింది. దీనికి టీఏ, డిఏ, ఇతర అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో 80,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. అలాగే జూనియర్ ఇంజనీర్, డిపోట్ మెటీరియల్ సూపరింటెండెంట్ మరియు కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ అనే పోస్టులకి 35,400 బేసిక్ పే అనేది ఇచ్చారు. ఈ పోస్టులకు అయితే మనకి స్టార్టింగ్లో 65,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుందన్నమాట. మీకు ఒక డౌట్ అనేది రావచ్చు, ఇక్కడ ఏంటి ఇక్కడ 35,000 ఉంది బట్ మీరు 65,000 చెప్తున్నారు అంటే దీనికి డియర్నెస్ అలవెన్స్ అనేది కలుపుతారండి మనకి శాలరీ ఇచ్చేటప్పుడు. అలాగే ట్రావెల్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఇస్తారు. ఒకవేళ క్వార్టర్స్ ఇస్తే మీకు హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఇవ్వరు, క్వార్టర్స్ ఇవ్వకపోతే హౌస్ రెంట్ అలవెన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇలా ఆ అలవెన్సెస్ అన్ని కూడా కలుపుకుంటే మీకు స్టార్టింగ్లో 65,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక ఏజ్ అనేది మీకు డీటెయిల్గా చెప్తానండి. కరోనాకు సంబంధించి 3 సంవత్సరాల ఏజ్ కూడా పెంచడం జరిగింది. ఆ వివరాలు కూడా నేను మీకు తెలియజేస్తాను. ఓకే, సో నెక్స్ట్ ఫ్రెండ్స్, ఏజ్ విషయానికి వస్తే కెమికల్ సూపర్వైజర్, రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ ఈ పోస్టులకు అయితే 18 నుంచి 33 సంవత్సరాలు, అంటే కరోనాకి సంబంధించి 3 సంవత్సరాలు పెంచారు అని చెప్పాను కదా. సో 18 నుంచి 36 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ఇంజనీర్, డిపోట్ మెటీరియల్ సూపరింటెండెంట్ ఈ పోస్టులకు కూడా 18 నుంచి 36 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుందండి. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 36+5 అంటే 41 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే 39 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఓబీసీ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. వీళ్ళు 46 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు కూడా పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ క్వాలిఫికేషన్స్ అనేవి నేను చెప్తానండి డీటెయిల్గా ఒక్కొక్క పోస్టుకు సంబంధించి. ఫస్ట్ మనం అప్లికేషన్ ఫీజు ఎంత ఉంది అని చూసినట్లయితే మనకి 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుందండి. ఇది ఎవరికి అంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్ మరియు ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 250 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. మిగిలిన వాళ్ళందరికీ 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పెట్టడం జరిగింది. అయితే ఈ 250 రూపాయల అప్లికేషన్ ఫీజు ఎవరైతే పే చేస్తారో వాళ్ళు ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అటెండ్ అయితే కనుక మీకు 250 రూపాయలు మీకు మళ్ళీ బ్యాంక్ అకౌంట్కి పంపించేయడం జరుగుతుందన్నమాట. అయితే ఎవరైతే 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది కడతారో వాళ్ళు ఎగ్జామినేషన్కి అటెండ్ అవుతే మీకు 400 రూపాయల అప్లికేషన్ అనేది ఫీజు అనేది మళ్ళీ మీకు రిఫండ్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ ఫీజు రిఫండ్ ఎప్పుడు చేస్తారంటే మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన తర్వాత మాత్రమే చేయడం జరుగుతుంది. అది మీరు ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. నెక్స్ట్ ఇక క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే ఒక్కొక్క పోస్టుకు సంబంధించిన క్వాలిఫికేషన్ నేను క్లియర్గా చెప్తాను చూడండి. కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే డిగ్రీ లేదా ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది ఎందులో ఉండాలి అంటే కెమికల్ టెక్నాలజీలు చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే మెటలర్జికల్ సూపర్వైజర్ అనే పోస్ట్కి డిగ్రీ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్తో మెటలర్జికల్ ఇంజనీరింగ్లో ఎవరైతే చేసుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే నాలెడ్జ్ ఆఫ్ ఎనీ కంప్యూటర్ లాంగ్వేజ్ అనేది కూడా మనకి క్లియర్గా అడగడం జరిగింది, అది కూడా చూసుకోండి. నెక్స్ట్ అండి, జూనియర్ ఇంజనీర్ అనే పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ జూనియర్ ఇంజనీర్లో మనకి జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అని, ఇంజనీరింగ్ అని అంటే బ్రిడ్జ్ అని ఇలా మనకి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూసుకుంటే వర్క్స్ అని, సివిల్ అని, ట్రాక్ మెషిన్ అని, మెకానికల్ అని ఇచ్చారు జూనియర్ ఇంజనీర్కి సంబంధించి.
సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో జూనియర్ ఇంజనీర్కి, ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఇంజనీర్ మెకానికల్కి అప్లై చేయాలనుకుంటే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లికెంట్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఇంజనీర్ డీజిల్ మెకానిక్ అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మనకి ఈ డిప్లొమాస్ ఇచ్చారు. సో వీటిల్లో కన్నా మీరు చేసి ఉంటే అప్లికెంట్ అనేది పెట్టుకోవచ్చు. సో కాబట్టి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది చూసుకొని అక్కడ ఇచ్చినటువంటి రిలేటెడ్ అంటే మీరు చేసినటువంటి దాంతో పాటుగా ఫర్ ఎగ్జాంపుల్ డీజిల్ అనుకోండి, డీజిల్ మెకానిక్ అనుకోండి. డీజిల్ మెకానిక్కి చూడండి ఎన్ని ఇచ్చారు, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇలా వీటిల్లో ఇండస్ట్రియల్, వీటిల్లో డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. సో ఈ అన్ని పోస్టులకి కూడా ఇక్కడ పక్కలో ఇచ్చినటువంటి డిప్లొమాస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఈ పోస్టులకి పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్కి అయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్గా ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక జూనియర్ ఇంజనీర్ పోస్టులకి అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో జూనియర్ ఇంజనీర్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అంటే మీ క్వాలిఫికేషన్ ఏంటి అనేది చూసుకొని ఇక్కడ అది ఉందా లేదా డిప్లొమాలో అనేది మీరు చూసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి వేకెన్సీస్ అనేది క్లియర్గా ఇచ్చారండి. ఎక్కడెక్కడ ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనకి ఏ రైల్వే జోన్లో ఎన్ని ఉన్నాయి, అజ్మీర్లో ఎన్ని ఉన్నాయి, బెంగళూరుకి సంబంధించి ఎన్ని ఇవ్వడం జరిగింది, అక్కడ ఏ పోస్టులు ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ క్యాస్ట్ వారికి ఎన్ని రిజర్వేషన్ అనేది చేయబడి ఉన్నాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. దీన్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వద్దాం. సెలక్షన్ ప్రొసీజర్ అనేది మనకి మొత్తం 4 స్టేజ్ల్లో ఉంటుందండి. ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అయితే ఈ ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకి 100 మార్కులు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. 90 నిమిషాల టైం అనేది ఇస్తారు. సిలబస్ అనేది చాలా సింపుల్గా మనకి 10th స్టాండర్డ్ సిలబస్ ఏదైతే ఉందో సిబిఎస్ఈ దానికి సంబంధించిన సిలబస్ అనేది ఉంటుంది. మ్యాథమెటిక్స్ వచ్చి 30 క్వశ్చన్లు 30 మార్కులకి, జనరల్ ఇంటెలిజెన్స్ అనేది రీజనింగ్ 25 క్వశ్చన్లు 25 మార్కులకి, జనరల్ అవేర్నెస్ 15 క్వశ్చన్లు 15 మార్కులకి, జనరల్ సైన్స్ 30 క్వశ్చన్లు 30 మార్కులకి. ఈ విధంగా 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 100 మార్కులకి ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. టైం అనేది మనకి 90 నిమిషాల టైం అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ఇందులో 1/3 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. క్వశ్చన్ పేపర్ అనేది మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంటుంది. మీరు భయపడాల్సిన అవసరం అనేది లేదు. తెలుగులో ఉంటుందా లేదా అనేది మనకి చాలా మందికి డౌట్ అనేది ఉంటుంది. సో తెలుగులో కూడా క్వశ్చన్ పేపర్ అనేది మనము ఆన్లైన్లో కంప్యూటర్లో చూసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఇందులో క్వాలిఫై అవుతారో సిబిటీలు 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళల్లో ఒక పోస్ట్కి 15 మందిని సిబిటీ 2కి పంపించడం జరుగుతుందన్నమాట. సో సిబిటీ 2 సెకండ్ స్టేజ్ సిబిటీకి పంపిస్తారు. ఇక్కడ 150 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. 2 అవర్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇందులో 4 సబ్జెక్ట్స్ జనరల్గా ఉంటాయి. బట్ ఇంకొక సబ్జెక్ట్ అనేది టెక్నికల్ అబిలిటీస్ అనేది ఉంది కదా. సో ఇది మీరు డిప్లొమాలో ఏదైతే చదివారో ఇలా ఎలక్ట్రికలా, మెకానికలా, సివిలా, డీజిలా ఏది అనే దాన్ని బట్టి దాని నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. ఈ పైన ఇచ్చినటువంటి 4 సబ్జెక్టులు వచ్చి జనరల్ అవేర్నెస్ నుంచి 15 క్వశ్చన్లు, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి 15, బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ నుంచి 10, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ నుంచి 10. ఇక్కడ నుంచి మనకి ఈ 4 సబ్జెక్ట్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి. మన టెక్నికల్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని నుంచి 100 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ విధంగా టోటల్ 150 క్వశ్చన్స్ 150 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. 120 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి 1/3 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. క్వశ్చన్ పేపర్ తెలుగులో కూడా ఇవ్వడం జరుగుతుంది. మినిమం మీరు క్వాలిఫై అవ్వాలంటే ఈ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవాలి. అన్రిజర్వ్డ్ అయితే 40%, ఎకనామికలీ వీకర్ సెక్షన్ అయితే 40%, ఓబీసీ మరియు ఎస్సీ అయితే 30%, ఎస్టీ అయితే 25% మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక మ్యాపింగ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఎవరెవరికి కామన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇది ఒకసారి చూసుకోండి. అంటే ఎలక్ట్రికల్ అండ్ అలైడ్కి సంబంధించి అంటే ఎలక్ట్రికల్ డిప్లొమా చేసిన వాళ్ళకి కొంతమందికి కలిపి ఒక ఎగ్జామినేషన్ పెట్టడం జరుగుతుందన్నమాట. సెకండ్ స్టేజ్ సిబిటీ అది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఆ గ్రూప్స్ అనేవి మీరు ఇక్కడ క్లియర్గా చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ సిటీస్ సంబంధించి మనకు నోటిఫికేషన్లో ఎక్కడా కూడా ఇవ్వలేదండి ఎగ్జామినేషన్ ఎక్కడ ఉంటుంది సెంటర్స్ అనేది. బట్ మెయిన్గా మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మన దగ్గర ప్రాంతంలోనే మన డిస్టిక్లోనే మీకు ఇస్తారు. ప్రతి ఒక్క డిస్టిక్లో కూడా ఎగ్జామ్ సెంటర్స్ అనేవి వాళ్ళు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మన దగ్గర ప్రాంతంలోనే ఉంటుందన్నమాట. మీరేం భయపడాల్సిన అవసరం అనేది లేదు. ఇక ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి కానీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ, మెడికల్ ఎగ్జామినేషన్ కానీ వెళ్తే వీళ్ళకి ఫ్రీగా
ట్రైన్కి సంబంధించిన టికెట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారండి, ఫ్రీగా వెళ్ళవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్స్లో తెలియజేయండి, నేను రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అప్లై చేసే లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.